ఏపీలో ఎన్నికల కౌంట్ డౌన్ కొనసాగుతుంది. పార్టీల అధినేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనుంది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఏపీలో ప్రచారానికి వస్తున్నారు. జగన్, చంద్రబాబు, పవన్ వరుస సభలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో గుడివాడ నుంచి పోటీలో ఉన్న వైసీపీ నేత కొడాలి నాని, ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రీ ఎంట్రీ, పార్టీ నాయకత్వం చేపట్టడం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయన ఎన్టీఆర్ అభిమానులకు తన వైపు తిప్పుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు కొడాలి నాని. టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం, ఎన్టీఆర్ ఫ్యామిలీని మోసం చేశారని చెప్పడం తప్పితే ఆయన ప్రచారంలో కొత్తదనం ఏమీ కనిపించలేదని అక్కడి ఓటర్ల మాట. ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతను తీసుకొచ్చి మీరు గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు, 7 సైడ్ శోకాలు పెట్టాడు. ఎన్టీఆర్ ఏమని చెప్పాడు, ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం, మహిళలను గౌరవించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది. రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు. ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు. మహిళలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లులు అందరూ కూడా ఉంటారు. అందరినీ ఎవరైనా సరే, ఆవిడ భువనేశ్వర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లల కావచ్చు, ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం. అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తు పైన కొడాలి నాని ఆసక్తికర చర్చకు కారణమయ్యారు. గుడ్లవల్లేరు మండలం వేమవరంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నాని హాజరయ్యారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ చిత్తుగా ఓడిస్తేనే జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు. సీనియర్ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన నేతలు పార్టీని కాపాడేందుకు జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరకు వస్తున్నారని, టీడీపీ మద్దతు సోషల్ మీడియాతో జూనియర్ ఎన్టీఆర్ తిట్టిస్తున్నారని నాని ఆరోపించారు.